మకర రాశి వారికి ఈ ఏడాది ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి? ఏ విధమైన జాగ్రత్తలు మీరు చెప్తారు? మకర రాశి వారికి శ్రీ విశ్వావసునామ సంవత్సరం చిలకమర్తి పంచాంగరీత్యా ఈ రకమైనటువంటి గ్రహస్థితి ఉంది. మకర రాశి వారికి విశేషంగా ఈ సంవత్సరం వాక్ స్థానంలో రాహు యొక్క సంచారం, తృతీయ స్థానంలో శని యొక్క సంచారం, అలాగే మకర రాశి వారికి ఈ సంవత్సరం 6వ స్థానంలో శత్రుస్థానంలో బృహస్పతి యొక్క సంచారం, 6వ స్థానం శత్రుస్థానంలో బృహస్పతి యొక్క సంచారం, ఇంకా మకర రాశికి 8వ స్థానంలో కేతు యొక్క సంచారం చేత మకర రాశి వారికి ఈ సంవత్సరం మధ్యస్థ నుండి చెడు ఫలితాలు ఉన్నాయి. చాలామంది మకర రాశి వారు నాకు ఏలినాటి శని పూర్తి అయిపోయింది, నాకు కంచి సమయం అయ్యి అంతా బాగుందని ఎవరైతే అనుకున్నారో వారికి ఈ సంవత్సరం కొంచెం మధ్యస్థ నుండి చెడు ఫలితాలు ఉన్నాయని ఒకసారి సూచిస్తున్నాను. దీనికి గల కారణం శత్రుస్థానంలో సంచరించేటువంటి బృహస్పతి, వాక్ స్థానంలో ఉన్నటువంటి రాహు ప్రభావం. మకర రాశి వారి ఈ సంవత్సరం గొడవలకి దూరంగా ఉండాలి. ఎవరిని పడితే వారిని ఏది పడితే అది మాట్లాడకుండా ఉండేటువంటి ప్రయత్నం మకర రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ సంవత్సరం మీకు అనుకోని గొడవలు, ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఏర్పడబోతుంది. వృత్తి ఉద్యోగాల్లో కావచ్చు, కుటుంబ వ్యవహారాల్లో కూడా కావచ్చు, గొడవలు టెన్షన్లు మిమ్మల్ని వేధిస్తాయి. శత్రువర్గం వలన ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి స్థితి మకర రాశి వారికి స్పష్టంగా కనపడుతుంది. జాగ్రత్తలు వహించాలని మాత్రం సూచిస్తున్నాను. మకర రాశి నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నం కలిసి వస్తుంది. ఉద్యోగస్తులకి ఉద్యోగంలో ప్రమోషన్ల విషయాల్లో, ట్రాన్స్ఫర్ల విషయాల్లో, లేదా ఉద్యోగంలో ధనపరమైన విషయాల్లో రాజకీయ ఇబ్బందులు, ఒత్తిళ్లు ఏర్పడేటువంటి స్థితి కనపడుతుంది. ఇంకా మకర రాశి వ్యాపారస్తులకి ఈ సంవత్సరం అనుకూలంగా ఉంది. వ్యాపారంలో శుభ ఫలితాలు పొందుతారు, కానీ ఒత్తిళ్లు మాత్రం ఖచ్చితంగా ఉండబోతున్నాయి. మకర రాశి రైతాంగం, సినీ రంగం, మీడియా రంగం వంటి రంగాల్లో ఉన్నటువంటి వారికి మధ్యస్థ సమయం. మకర రాశి స్త్రీలకి గొడవలకి దూరంగా ఉండాలి, కుటుంబ విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలని సూచిస్తున్నాను. మకర రాశి విద్యార్థులకి ఈ సంవత్సరం కలిసి వస్తుంది. మొత్తం మీద మకర రాశి వారికి శ్రీ విశ్వావసునామ సంవత్సరం మధ్యస్థ నుండి చెడు ఫలితాలు ఉన్నాయని తెలియజేస్తూ, మరింత శుభ ఫలితాలు ఈ సంవత్సరం పొందాలి అంటే మకర రాశి వారు ఆచరించవలసినటువంటి పరిహారాలు: దక్షిణామూర్తిని పూజించడం, దక్షిణామూర్తి యొక్క స్తోత్రాన్ని ఈ సంవత్సరం మొత్తం నిత్యం పారాయణం చేయడం, అలాగే మకర రాశి వారు సుబ్రహ్మణ్యుణ్ణి, దుర్గాదేవిని నిత్యము పూజించాలి. ఈ సంవత్సరం కనీసం వారంలో ఏ మంగళవారం, శనివారం అయినా సరే అమ్మవారిని కానీ సుబ్రహ్మణ్యుని కానీ పూజించినట్లయితే మరింత శుభ ఫలితాలు మకర రాశి వారు పొందగలరు.